న్యాయం, భక్తి ఒకటే. అయోధ్యలో రామజన్మభూమిలో విరాజిల్లుతున్న రామమందిరం 5 శతాబ్దాల నిరీక్షణకు తెరెత్తింది. రాజకీయాలకతీతంగా ప్రతి హిందువు హృదయంలో మెదిలిన కల నెరవేరింది. ఈ ఘన విజయానికి ఎనలేని కృషి చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది కె పరాశరన్ లాంటి మహనీయుల పాత్రను మరవలేం. దశాబ్దాల న్యాయ పోరాటం 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో సుఖాంతమయ్యాయి. రాజకీయాలను, వయస్సును పట్టించుకోకుండా పరాశరన్ గారు న్యాయస్థానంలో గళ్లమెత్తారు. రోజుకు 4 నుంచి 5 గంటలు కేసు కోసం శ్రమించేవారు. రాముడి పట్ల, ధర్మం పట్ల ఆయనకున్న గౌరవం వలన ఆయన చెప్పులు తీసి వాదనలు చేసేవారు. అలసట లేకుండా ధైర్యంతో పోరాడిన పరాశరన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. అయోధ్య ఆలయ కేసు గెలవడంలో కె పరాశరన్ అసమానమైన అంకిత భావంతో చట్టపరమైన చిక్కులను నావిగేట్ చేస్తూ మార్గనిర్దేశకుడిగా ఉద్భవించాడు.